ప్రార్థనలు కూడా ఈ సమయానికి దీవెనకరమంటారని కోరుతూ మరొకసారి రవికాంత్ రేవతుల యొక్క ఈ కుటుంబ జీవితం కొనసాగుతా ఈ తొలిగడిలో మీరు ఉండి నడిపించుకుని కనబట్టు కూడా మీకు తోడు వారికి తోడగా మీ యొక్క నడిపింపులో కొనసాగి మంచి కుటుంబ జీవితంలో మంచి సాక్షి జీవితంలో వారు పొందుకునే తగిన సహాయం చేయమని మీ దేవులకు నిబిడలను అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. Thank you so much, everyone. Please be seated. I just would like to invite Mrs. Joe to please come on to the dais and ఈ ప్రత్యేక సమయంలో వివాహం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ్యం యూదా మతం నుండి వచ్చినటువంటిది. ప్రత్యేకంగా యూదా మతంలో వివాహం చాలా రోజులు జరుగుతూ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దాదాపుగా 10 రోజుల పాటు 7 నుండి 10 రోజుల పాటు వారు ఏ మాట చెప్తే అది అంటే రాజు రాణిగా వారిని అభివర్ణించి పూర్తిగా వారి మాట అందరూ కూడా వింటూ జరిగేటటువంటి సాంప్రదాయం. వివాహం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అలాంటి వివాహంలో అడిగినటువంటి జాన్ రవి అండ్ రేవతిలకు ప్రత్యేకంగా నా పక్షంగా గురువులందరి పక్షంగా కుటుంబ పక్షంగా క్రైస్ట్ చర్చ్ కుటుంబం అంతటి పక్షంగా శుభాలు అందజేస్తూ ఉన్నా. గాడ్ బ్లెస్ యూ బోత్. వివాహంలో ఇప్పటి వరకు ఒంటరిగా ఉండి రకరకాలైనటువంటి అలవాట్లు దాదాపుగా మోర్ దాన్ 2 decades 2 పదుల పైబడినటువంటి జీవితం తల్లిదండ్రులతో గడిపి ఇప్పుడు కొత్త జీవిత భాగస్వామితో జీవితాన్ని పంచుకునేటప్పుడు వచ్చేటటువంటి అనేకమైన సమస్యలు, ఆ సమస్యలను ఎదుర్కొనడానికి కావలసినటువంటి ధైర్యం, సాహసం ఈ పైన ప్రక్కన ఉన్నటువంటి సమాజం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నాడు రవి, ఇంతకు ముందు ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తాడు. చాలా కష్టకాలం రవి చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉందనుకోండి, ఉదయాన్నే లేవగానే మమ్మీ కాఫీ అని ముందు అడుగుంటాడు. సో ఉదయాన్నే రవి లేవగానే వాళ్ళ మమ్మీ ఎదురు చూస్తూ ఉంటారు కాఫీ అడుగుతాడా లేదా. ఇప్పుడు రవి ఉదయాన్నే లేచి ఎవరిని అడగాలి కాఫీ? ఇది పెద్ద సమస్య కదా. సాధారణంగా భార్యాభర్తల యొక్క ఈ అన్యోన్యత ఎలా ఉంటుందంటే వాళ్ళ మమ్మీ ఎదురు చూస్తూ ఉంటారు. ఉదయం రవి లేచినప్పుడు ఏం చేస్తాడని జాగ్రత్తగా చూస్తూ ఉంటే రవి జెరూష దగ్గర కాఫీ కొడుతూ ఉంటాడు. వై నాట్ కదండి, ఎందుకు ఉండకూడదు అంటే మన సాంప్రదాయంలో భార్య భర్త ఇరువురు సమానం, ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు.
ఇది దేవుడు ఉంచినటువంటి ప్రేమ. భార్య భర్తలు ఇరువురి మధ్య దేవుడు ఉంచినటువంటి ప్రేమ. కనుక ఇలాంటివి అనేకమైన సంగతులు హరించుకొనడానికి కుటుంబ సభ్యులు ఇరుపక్షాలు కూడా సిద్ధంగా ఉండాలి. ఇరుపక్షాల వారు కూడా వారి యొక్క వివాహ జీవితానికి కావలసినటువంటి సపోర్ట్ ఇవ్వాలి. నువ్వు చేస్తా ఉన్నది తప్పు లేకపోతే రైట్ అనే దానికి ప్రామాణికం వారికి ఇవ్వబడింది. ద క్రైటీరియా ఆఫ్ లైఫ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి ప్రామాణికం. అంటే సాధారణంగా మనం వంకాయలో కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు ఏదో ప్రక్కనున్న రాయి పెట్టి చూసి ఇది కేజీ అంటే తీసుకుంటామా? తీసుకో. ఎందుకంటే సరి అయినటువంటి ప్రామాణికం మన గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం దాన్ని చూసి ఒకవేళ అరిగిపోయి అది తగ్గిపోతే దానికి ఇంకొంచెం వెయిట్ కలిపి ప్రామాణికాన్ని ముద్ర వేసి ఇది ఖచ్చితంగా కేజీ రాయి లేకపోతే 2 కేజీలు రాయి అని చెప్తారు. అలాగే జీవితాన్ని జీవించడానికి ప్రామాణికం దేవుని యొక్క వాక్యం. ప్రత్యేకంగా చెరుషా అండ్ జాన్ రవి దేవుని యొక్క వాక్యం చదువుతూ దేవుని యొక్క వాక్యంలో నుండి బైబిల్లో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నా. మీరిద్దరు ఒకసారి కూర్చుంటే ఒక 2 మాటలు చెప్తాను. మిమ్మల్ని అలా నిలబెట్టి చేయడం నాకు బాగా. ఒక 2 నిమిషాలు. బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబం ఉంది, అబ్రహాము శారా అనేటటువంటి కుటుంబం, భార్య భర్త. ఇప్పుడు మన లోకంలో కూడా ఉన్నటువంటి సమస్య ఏంటంటే భార్య భర్త మాట వినాలా, భర్త భార్య మాట వినాలా? వారిద్దరికి ఒక మాట చెప్పాను నేను. వారు దండలు మార్చుకునేటప్పుడు, ఈ దండలు మార్చుకునేటటువంటి సాంప్రదాయంలో దాగి ఉన్నటువంటిది కొన్ని మనం బయటకు తీసుకోవాలి. ఇరువురు కూడా వారి తలలు దించి వంచి ఒకరినొకరు అంగీకరించేటటువంటి సాంప్రదాయానికి అది నాంది. One has to accept others by bowing down their head. తల వంచి ఎదటి వారిని అంగీకరించేటటువంటి సాంప్రదాయానికి నాంది దండలు మార్చుకోవడం. ఖచ్చితంగా ఒక్కరు మాత్రమే స్ట్రిక్ట్ గా నేను ఉంటాను, నువ్వు దండ వేయాలి అంటే కుదరదు. కొద్దిసేపు ఏడిపించినా మరి కొద్దిసేపటి తర్వాత తలదించాల్సిందే. ఎవరి మాట వినాలి? భార్య భర్త మాట వినాలా, భర్త భార్య మాట వినాలా? అబ్రహాము శారా అనేటటువంటి 2 దంపతులు ఉన్నారు. వారికి దేవుడు తెలియదు. ఓ రోజు అబ్రహాం గారికి ఆయన ఎక్కడో బయట ఉన్నప్పుడు దేవుడు కలిసి అయ్యా నేను దేవుడిని, నేను పిలుస్తున్నా, నీ భార్య మిగిలినటువంటి వారందరినీ విడిచిపెట్టి నీ భార్యతో నువ్వు నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. అబ్రహాం గారు వచ్చి భార్య శారాతో ఈ మాట చెప్పాడు. అప్పటికి వారికి తెలిసినటువంటి దేవుడు వేరే. ఇప్పుడు ఈయన కొత్త దేవుడు గురించి చెప్తా ఉన్నాడు. కానీ శారా ఎదురు చెప్పినట్లుగా ఎక్కడ మనం చూడాలి. మనం వెళ్ళిపోవాలి అంటే వెంటనే శారా అంగీకరించి ఇద్దరు వెళ్ళిపోయారు. వారి సొంత వారందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే భార్య భర్త మాట వినాలి. చాలా కాలమైంది దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానంలో మీరు నా మాట విని నేను చెప్పినట్లుగా చేస్తే మీకు సంతానాన్ని ఇస్తాను అని చెప్పారు. అప్పటికే వారు వృద్ధులు, పెద్దవారు. వారు వెళ్ళిపోయి ఓ 2 పదుల దాటిన తరువాత ఇంకా వారికి సంతానం కలగల. శారమ్మ కొంచెం కోపం వచ్చి ఉంటుంది. ఆమె అబ్రహాంతో చెప్పింది, నాకు బిడ్డ కావాలి, నేను చాలా ముసలిదాన్ని అయిపోయాను కాబట్టి తన పని తన చెలికత్తతో వెళ్ళి నాకు బిడ్డను ఇవ్వాలి అని అడిగింది. అబ్రహాము వేరుగా ఏమి చెప్పినట్లు మనం చూడాలి. అంటే ఇప్పుడున్నటువంటి సాంఘికపరమైనటువంటి పరిస్థితి వేరే, అప్పుడున్నటువంటి సాంఘికమైన పరిస్థితి వేరే. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే పరిస్థితులను బట్టి భార్య భర్తను, భర్త భార్యను ఇరువురు కూడా అంగీకరించి వెళ్ళేటటువంటి స్థితి బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక్కడ ఏ ఒక్కరు కూడా బాస్ లేదు.
There is no one boss, there is no one ruling. This is a rule being ruled by both of you. ఇద్దరు కలిసి తీసుకునేటటువంటి నిర్ణయాలు అది కుటుంబానికి క్షేమకరంగా, వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా, అంటే whatever the life that they live to be able to be a great blessing to me. వారితో కలిసి ఉండేటటువంటి వారు మిగిలినటువంటి వారికి ఇది ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా ఉండాలి. మీ అందరూ వారికి వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఇప్పుడు మాత్రమే కాదు, ఆ తరువాత వారి కొరకు ప్రార్థించేటటువంటి బాధ్యత ఉంది అని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో వివాహము ఘనమైనదిగా ఎంచాలి అని తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే వివాహం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా తక్కువగా ఎంచుతా ఉన్నారు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. దాన్ని ఘనమైనదిగా ఎంచ అని భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. ఇది చాలా ఘనమైనటువంటిది. ఎందుకు ఘనమైనటువంటిది అంటే దేవుడు వ్యవస్థీకరించినటువంటి వ్యవస్థ. ఇప్పుడు వ్యవస్థలలో ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద పీట వేసుకొని కూర్చొని ఏది ఉన్నా డబ్బుతోనే లెక్క పెట్టేటటువంటి సంస్కృతి. డబ్బు అన్నిటినీ ఇవ్వలేదు, డబ్బు ప్రేమను ఇవ్వలేదు. భార్య భర్త ఇరువురి మధ్య ఉండేటటువంటి దేవుడు ఉంచినటువంటి ప్రేమ, ప్రత్యేకంగా జాన్ జెరూషా వారిరువురి మధ్య దేవుని ప్రేమను బట్టి వారు ఫలించి వృద్ధి చెంది వారి యొక్క జీవితం అనేక మందికి మాదిరికరంగా సాక్ష్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇప్పుడు మెట్లు అంటారా ప్లీజ్.
సత్యనారాయణ గారు ఉన్నారు. వేదిక పైకి ఆహ్వానిస్తున్నా వారు మీటింగ్స్ చేయవలసిందిగా వారి వేదిక పైకి ఆహ్వానిస్తున్నా. దేవుని పరిస్థితి నామానికి మహిమ. ఈ సాయంకాలపు సమయంలో నూతనంగా ఏర్పరచుకున్న యవన దంపతులు ఇరువురికి ప్రభు పేరట శుభాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా యువ కార్యక్రమంలో ఈ సమయంలో నేను కూడా పాల్గొనడానికి ప్రభు చూసిన కృపను బట్టి ప్రభు నామని కనపరుస్తూ అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న స్థానిక సంఘ దైవజనులు రెవరెండ్ రాజయ్య గారికి, అలాగే దైవజనులు ఆంధ్ర గారికి వందనాలు. మరి ప్రాముఖ్యంగా జాషువా గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. వారితో మాకు చిన్ననాటి నుండి ఉన్నటువంటి పరిచయాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి ప్రభునామాన్ని కనపరుస్తున్నాం. పరిచర్యలోనే వారితో మాకు మంచి సంబంధం ఏర్పడింది. మరి మాకు జరిగించే అనేక సువార్త కార్యక్రమాల్లో, మరి పెట్టే మీటింగ్స్లో మేము కోరికగా పాట పాడటానికి మరి మొట్టమొదటి ఆగిపోయిన పరిచయాన్ని దేవుడిచ్చి తర్వాత అంచెలంచెలుగా అందరినీ ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చారు. మరి జాషువా గారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరి వివాహ సమయంలో మరొకసారి నూతన వధువులు చక్కటి హెచ్చరికలు దైవజనులు తెలియజేశారు. మరి అన్నిటిలో ఘనమైనది అని రాయబడిన వివాహం గురించి జీవితాల్లో ఇంటికి మరొక గొప్ప అంశం లేదు. అది ఖచ్చితంగా వివాహాన్ని గ్రహించాలి. కనుక ఇరువురు కూడా ప్రభు ఇచ్చిన మాట ప్రకారం జీవిస్తూ ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని ప్రభు మరి కాలా పెళ్లిలో చేసిన అద్భుతాలు మంచి ద్రాక్షరసం అని అది ప్రజలందరూ సంతోషించే రీతిగా ప్రభు చేత చేయబడింది. మనుషుల ద్వారా చేయబడింది ఏదైనా చెప్పది, దేవుని ద్వారా చేయబడింది ఏదైనా మంచిది అని చెప్పడానికి చక్కటి మాట ఉంది. తనకి ఇది యెహోవా వలన కలిగిన కార్యం కనుక ఒక మంచి కార్యాన్ని దేవుడు వీరిరువురు పక్షంగా చేశారు కనుక ఈ మంచి కార్యం జీవితకాలం అనేకులకు ఆశీర్వాదకరంగా అలాగే మంచి ద్రాక్షరసం చేయబడినప్పుడు ఎందరూ సంతోషించారో, ఎంతమందికి ఆనందం కలిగిందో ఈ కుటుంబ వ్యవస్థను బట్టి ఆ రీతిగా అనేకులు ఆనందించే రీతిగా ఈ కుటుంబం ఉండాలని దేవుని సేవకులుగా ప్రత్యేకించిన శుభములు ఆశీర్వచనాలు ప్రకటిస్తున్నాను. స్థానికంగా ఉన్న మన్నా చర్చ్ తరఫున మా తల్లిదండ్రులు బిషప్ ఎలీషా రాజయ్య గారు, అమ్మగారి తరఫున, నా తరఫున, మా పరిచయం అన్నిటి తరఫున వధువురికి ప్రత్యేకించి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి ఏమంటారు జీవించి ఆశీర్వదించిన తర్వాత నాకు సమయం ఇచ్చిన దేవుడికి సమయంలో వివాహం అయిన తరువాత వీరు కలిసి చేసేటటువంటి మొదటి పని అందరి ఎదురుగా వారికి సహకరించడానికి మిసెస్లో దాన్ని ఆహ్వానిస్తున్నా. కాదు విజయ్ కేబుల్స్ ఉండవు. విజయ్ కానీ కేబుల్ ల్యాప్టాప్ నుంచి విజయ్ కేబుల్ ఉంది. కనెక్ట్ అయితే కనెక్ట్ తీసుకురా కొద్దిగా తీసుకురా. I request both the parents also to please come on the dance. ఇద్దరి తల్లిదండ్రులు కవి గారు అలాగే జాన్ రవి తల్లిదండ్రులు కూడా పైకి రావాలని మనం చేస్తూ రాదు. నేను పెడితే ఆన్ చేయ ఒకసారి. ఇక్కడ రాలేదు స్క్రీన్ రిలేషన్ ప్రొడ్యూషన్.
ఇరువురు షేర్ చేసుకుంటూ ఉండగా మన చప్పట్లతో సంతోషాన్ని తెలియజేద్దాం. Both of them. ఇప్పుడు డౌన్లోడ్ చేయాలి. Skype sharing में escape మనం క్రియేట్ చేసుకోవాలి లాగిన్ Vote of thanks. Joshua. అవి పెట్టుకోము, అవి పెట్టుకుంటే ఇవి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అన్నీ ఇది నడవడమే చాలా క్రియేట్ అవుతుంది. డౌన్ అయిపోతుంది. నేను అడిగేప్పుడు సిస్టమ్ ఏమవుతుంది ఉంది కానీ అది కూడా కనెక్ట్ సరే సరే అన్న క్యానడ్ బెంచ్ స్టార్ట్ అది కరెక్టే. దీంట్లో అప్డేటెడ్ సిస్టమ్ గడిచిన కాలంలో మా అన్నగారు కనకారావు గారు వారికి జాన్ రవికి గడిచారు వివాహం నిశ్చయమైంది. మా నాయనకి ఎంతో సంతోషంతో ఎంతో ఉత్సాహంతో ఆయన ఇన్విటేషన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఆల్ ఆఫ్ టైమ్గా మండే బిఫోర్ ఆ సమయం మరి ఆయన ఒక సహోదరుడే కాదు, నా కుటుంబానికి నా తండ్రి, నా భార్య, నా అందరూ ఆయన కూడా ఒక మా కుటుంబంలో ఎవరికి విండోస్ అప్డేషన్ అడుగుతుంది. ఇప్పుడు విండోస్ అప్డేషన్ అంటే చాలా టైం అది అడుగుతుంది తీసుకుంటుంది. మరి ఈ యొక్క వివాహ విషయం అని తెలుసు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఆ స్థలంలో కుమారుడు అదే మా కోడలు దీపిక గర్భవతి. అప్పుడు గర్భంలో ఒక శిశువు ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో ఏంటంటే అప్పుడు జరిగిన వివాహం మా అమ్మగారికి తెలుసు. అప్పుడు గర్భంలో రూపొందించిన శిశువు జషులను కన్నులారా ఈ యొక్క వివాహం చూడడానికి ఆ యొక్క దేవుడి యొక్క ప్రియమో మరి మాట్లాడాలి నాకు తెలియదు కానీ ఇసుకప్రాయం మరి దేవుని యొక్క కృపను బట్టి నా యొక్క జీవితం అందరికీ తెలుసు. అప్పుడు గణేష్ యేసుని కలిగి యేసుని వెంబడించిన జోషువా గణేష్ యొక్క ఆ యొక్క వ్యత్యాసం, ఆ యొక్క మార్పు అంతా కన్నుల చూశారు. మన స్నేహితులు అందరికీ తెలుసు. కాబట్టి దేవుని యొక్క కృపను పెట్టి నేను మార్పు చెందాను కాబట్టి నా యొక్క సంతానం కూడా దేవుని తెలుసుకుని
వారు కూడా ఉన్నత విద్య అదే ఆటోమేటిక్ అన్నట్టు పీజీ కోర్సెస్ చేసి ఒక సంవత్సరం స్థానంలో దేవుడు స్థిరపరిచారు. ఈ ప్రార్థనా జీవితంలో నేను బలపడడానికి ముఖ్య కారకులు ప్రభాకర్ అంకుల్ గారు, క్యాలిబరీ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ అధినేతలు ప్రభాకర్ గారు, ఆంటీ గారు, రెవరెండ్ డాక్టర్ జో మధు గారు, రెవరెండ్ డాక్టర్ జెస్సీ గారు మా కుటుంబాన్ని ఎంతో ఆదరించి ప్రతి చిన్న సమస్య కూడా మాకు సలహాలు ఇస్తూ మా కొరకు ప్రార్థిస్తూ నివారణలు కుటుంబం గురించి ఎన్నెన్నో విషయాలు మాకు ఎన్నో రూపాయలు చెప్పడం సహాయం చేస్తున్నారు. మా యొక్క మినిస్ట్రీలో ఏ యోగ్యత లేకపోయినా మరి పనికిరాని పాత్రను దేవుడు వాడుకుంటారనేది ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్గా నేను అనుకుంటాను. మరి మా యొక్క మినిస్ట్రీలో దేవుడు పరిచయం చేయడానికి ఒక చిన్న పాత్ర నా కుటుంబాన్ని మరి ఈ సభలో ఈ కార్యక్రమం చేసిన మీరందరూ నా యొక్క కుటుంబ పక్షంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క విందు కార్యక్రమం స్వీకరించి మరి ప్రతి ఒక్కరు వచ్చి బిడ్డలు జాన్ రెవెన్యూ జడ్షియల్ని ఆశీర్వదించమని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి కొంత ఆలస్యమైన ప్రేమతో మమ్మల్ని క్షమించమని మా కుటుంబ పక్షంగా నిర్ణయించుకుంటున్నాం. ఈ కార్యక్రమం తలలు వచ్చి చిన్న ప్రార్థన దీవెనతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మీరు వ్యక్తిగతంగా వచ్చి వారిని దీవించి వెళ్ళవచ్చని మనం చేస్తున్నాం. తలలు వచ్చి చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపా భరితుడమైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. జాన్ రవి అండ్ జెరూషలేము మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ మెండైన దీవెనలు వారిపై కుమ్మరించండి. ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టుకు కావలసిన వివేచనతో నింపండి. ఏది మేలుకరమో, శ్రేష్టమో, యోగ్యమో, మీ చిత్తమో దేవా మీకు అంగీకృతమో వాటి చేత మీరు మా తండ్రి యొక్క మాటలలో, వారి యొక్క ప్రవర్తన అంతటిలో మీ యొక్క జీవపు వాక్కులు స్పందించినట్లుగా కృప చూపి దేవా అనేక మందికి వారు ఆశీర్వాదకరంగా మలచి ఫలింపచేసి మహిమ పొందమని సహాయం చేయమని ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం యావత్ మహిమ జరిగించుకొని మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు సదా ప్రత్యేకముగా నూతన దంపతులకును ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరికి తోడై నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. సార్ అవ్వట్లేదు సార్, అవ్వట్లేదు. మొబైల్ నుంచి కనెక్ట్ చేస్తే సరిపోతుందా? దీనికి సరిపోతా? మొబైల్ నుంచి కనెక్ట్ అవ్వదు. మొబైల్ నుంచి కనెక్ట్ అవుదా? కనెక్ట్ అయితే ఏం లేదు. కనెక్ట్ అయితే ఏం లేదా? కదలనియరు కదా, అదొకటి ఇదొకటి అడుగుతూనే ఉంటారు. భయ్యా రెడీ వాట్సాప్ అనేది మొబైల్ నెంబర్ మీద. అవునమ్మా, మొబైల్ నుంచి కనెక్షన్ ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? దీని నుంచి మీ ల్యాప్టాప్ కూడా పెట్టేసింది సార్. వాట్సాప్ స్కైప్ ఇది ల్యాప్టాప్ కూడా మీరు పెట్టేసేయండి, పెట్టకపోతే. ఇప్పుడు ఈ స్ట్రీమింగ్ అనేది మళ్ళీ ఆగిపోతుంది, పెద్ద ప్రాబ్లం.
నోటిఫికేషన్ వల్ల చాలా చాలా ఇంత మొత్తం హ్యాంగ్ అయిపోయి చూస్తున్నాను మర్చిపోతాను. అని చెప్తే దాని ప్రకారంగా అప్డేట్స్ అన్ని లోడ్ చేసుకొని వస్తుంటాం. వాడు సరిగ్గా వాడలే సెల్ఫీ స్టిక్ పెట్టాడు కెమెరా అంతే ఎట్టి తిప్పేసాడు అయిపోయింది. దేనికి సెల్ఫీ స్టిక్కా దేనికి సెల్ఫీ స్టిక్ పెట్టేసాడు కెమెరా కింద మొబైల్ తీసుకున్నాడు అంతే సరిగ్గా వాడలే అవునా రేపు వచ్చింది కనపడినది మనం అంతం 100 రోడ్డు అంతా లాగేస్తుంది పర్మిషన్స్ కావాలి. అదే నేను అన్నది ఏంటంటే రేంజెస్ ఉన్నాయి ఈ తక్కువ ఈ 2 lakhs 5 lakhs అనేది ఏంటంటే మొత్తం విజయవాడ మొత్తం కవర్ చేయొచ్చు. హైదరాబాద్ మొత్తం వీడియోస్ తీసేది ల్యాప్టాప్ ఇప్పుడు మీరు ఈ సాంగ్ చూసారా మీరు మీరు తెలంగాణ V6 సాంగ్ చూసారా బతుకమ్మ పాట చూసారా మీరు పాట V6లో గ్రౌండ్ కలర్ మధ్యాహ్నం చూడలేదు కానీ తెలంగాణ జిల్లాల గురించి కూడా చెప్పుకుంటూ సాంగ్ ఉంటుంది మొత్తం డ్రోన్ హైఫై డ్రోన్స్ కానీ వర్మగాడు అంటాడు ఇవన్నీ వేస్ట్ అంటాడు రామగోపాల్ వర్మ అదొకటి అవసరం అంటాడు ఎందుకు 10 లక్షల కెమెరా ఎందుకు వేసుకుంటాడు ఆడు ఈ ఫోన్ తీయచ్చు అదంతా ఖర్చు తక్కువ లక్షల్లోనే లక్షల్లో అయిపోతుంది. హీరోయిన్ అందరూ మొత్తం ఇప్పుడు నీకు దేంట్లో అనుభవం కావాలని నాకు నిర్మాతల అనుభవం కావాలి. ఎంత డబ్బులు ఉన్నాయి నాకు ₹1 కోటి ఉన్నాయి కట్టుకో. నీకేం అనుభవం కావాలా డైరెక్టర్ కావాలా ఉంది. నీకేం కావాలా యాక్టింగ్ అందరినీ ఆ స్కూల్లో ఉన్న అందరిని పెట్టి సినిమా తీసేస్తాడు అంటే 10 కోట్ల కంటే ఇంకా 5 కోట్లు తక్కువ అన్నీ తీసి పడేస్తారు సినిమా కానీ క్రేజీగా చూస్తారు కదా కావాలని వాడి సినిమాలు అల్టిమేట్ ఫ్లాప్ అల్టిమేట్ అసలు క్వశ్చన్ సార్ వాడి సినిమాలు ఎందుకు ఫెయిల్ అయినా చూస్తారు అంతే దేని గురించి ఫెయిల్ అయింది అనేది చూస్తారు ఆడంటాడు ఆ సినిమాలు ఫెయిల్ అయినాయి చూస్తారు ఎందుకు చేస్తారు సార్ మీకు అంటాడు ఎందుకు ఫెయిల్ అయ్యింది అనే గురించి కోసమే చూస్తారు అంటాడు ఆమెతో మాట్లాడాడు ముఖామి చూసినా టాలీవుడ్ ఛానల్లో చూడాలి ఇంటర్వ్యూ రెగ్యులర్ ఉంటుంది ఆర్కేతాడు కాదు పేరు ఉన్నది ముఖాముఖి వచ్చేసి వీటి జాఫర్ టాలీవుడ్ ఛానల్లో రెగ్యులర్ ఉంటుంది 2-3 రోజులకు వస్తాడు. అది శ్యామ్ సుందర్ చెల్లెలు ఇంకోటి ఉంటాడు థ్యాంక్ యూ విత్ టీ అన్నారు భోజనం ఇంట్లో కాదు పోయి అటు పోయి తెచ్చుకొని తినేస్తాం అంతే అవసరం ఉండాలి చెప్పండి పెట్టి ఇబ్బంది ఎక్కువ పెట్టించాడు సినిమా ఫ్లాప్ అయినా అంతే పట్టించాడు మూడు బంగ్లాలో వాడి సినిమా వాడి ఇల్లట ఇయ్యాల పంపుకున్నట్టు హారర్ స్టోరీ రావడం మొత్తం దయాలు పంపుకున్నట్టు అదవును అంతే అంతే నేనే వెళ్ళలేదు ఎల్ఈడీలో ఆడియో రాదు బాక్స్ పెట్టాలి ఇప్పుడు యాంపుల్ లేకపోయినా మామూలు బాక్స్ వచ్చేసింది అది ఎక్కడ పెట్టుకుని అక్కడ వైఫ్ అయితే కనిపిస్తున్నాడు సాంగ్స్ పెట్టారా సాంగ్స్ బాక్స్ అది ప్రార్థన ఆర్కెస్ట్రా ఉంటే
వాడాలి దేని నుండి సార్ ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారా ఇప్పుడు కనెక్ట్ చేస్తాను స్పీకర్ ఇప్పుడు వేడి గడ్డం ఇప్పుడు ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తాను ఆ విషయం సేపు అక్కడి నుంచి సార్ ఆ పిల్లడు ఎక్కడ పడుతున్నాను ఇప్పుడు దాని నుండి దీనికి ఇన్పుట్ ఇవ్వాలి ల్యాప్టాప్ నుంచి దీనికి ఇప్పుడు మొబైల్కి ఎట్లా కనెక్ట్ చేస్తాం మొబైల్ నుంచి కనెక్ట్ చేస్తాం అదే కదా ల్యాప్టాప్ కనెక్ట్ ఇచ్చేది వాయిస్ అదే వాయిస్ అదే మొబైల్ జాక్ అదేగా ఫోన్ జాక్ అదే సార్ బాగానే ఉంది